హిమాలయాలు పరిపాలిస్తున్న ఆ పరమేశ్వర పార్వతి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ మన భగవాన్ బ్రహ్మర్షి గురువు గారికి అలాగే స్వర్ణమాత మాలకు పాద పద్మములకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా చూసినట్టే నాకు అదైతే యథాకథ. మా ఆయన చనిపోతే ఊర్లో ఎవరూ రాణించేవారు కాదు. ఏంటో ఆ స్థితి నాకు అలాగుండేది. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్ జాబు, నేను పెద్దింటి కోడలను. కానీ కొన్ని స్థితులు అలాగుంటాయి. ఒక అమ్మ ఇంటికాడికి వెళ్తే వాళ్ళు ఆడపడుచులు ఎవరు రాణించరు, నువ్వెందుకు రాణించావు అని తను కూడా నాకు రాణించలేదు. అయినా ఇంకా ఇంట్లో ఉండి పరమశివుడిని వేడుకుంటూ అలాగా అది ఒక స్థితి అయినా నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రతిరోజు ఆ పరమశివుడికి ధ్యానిస్తూ అలాగుండేదాన్ని. ఈ స్థితి ఎందుకు వచ్చిందని ఎక్కువ సాధు సంత మహాత్మాలతో ఎక్కువ నేను అడుక్కుంటూ నా జీవితం ఏంటని గడిపేదాన్ని. అలాగా ఒక 10 సంవత్సరాలు సంత మహాత్ములతో చాలా జ్ఞానాన్ని తీసుకున్నాను, మంత్రోపదేశం తీసుకున్నాను. అలాగే హిమాలయాల్లో యోగులతో కూడా తిరిగాను, అక్కడ కూడా మంత్రోపదేశం తీసుకున్నాను. కఠినంగా సాధన చేసుకుంటూ కఠినంగా నేను మంత్రోపదేశం తీసుకున్నాయి. కానీ అది 10 మందికి పంచలేకపోయేదాన్ని. కానీ 10 మందికి పంచాలి, 10 మందికి భక్తి మార్గాన్ని తెచ్చాను అనుకునేదాన్ని. ఈలోగా రోజా నాకు పరిచయం అయ్యారు. మన పత్రి సార్తో పరిచయం చేశారు. చెప్పారు శ్వాసమే ధ్యాస అని. నేను కఠినంగా నేర్చుకున్న విద్య అని పత్రి సారు అతి సులభంగా చెప్పారు. ఇది అందరికీ నేర్పించాలని నాలో ఒక తపన. ఒక 20 గ్రామాలు ప్రచారం చేస్తూ మాకొక పిరమిడ్ కావాలనుకుంటే ఒక పిరమిడ్ మా ఊర్లో అయ్యింది. అలాగే ఆ వరకు కొద్ది రోజులు నేను నడుపుతుంటూ ఈలోగా హిమాలయాలు నాకు జీకే సారు నీకు హిందీ వచ్చు కదమ్మా, నువ్వు ఉత్తరాఖండ్ వెళ్ళి ప్రచారం చెయ్యని చెప్తే రోజా మా ఇద్దరం వెళ్ళాము. అక్కడ ప్రచారానికే వెళ్ళాను. అక్కడ అవతార్ బాబా కేవ్ నుంచి పాండవ్ కేలి అని అక్కడికి దర్శనం చేయడానికి వెళ్ళాము. ఆ రాత్రి అక్కడ ఆశ్రమంలో పడుకున్నాము. పడుకొని నాకు కాలు పీకుతుంటే కూర్చొని ధ్యానం చేస్తుంటే జగదీష్ గురిగిరి బాబా గారు వచ్చి నోటంకి జ్యాదా नहीं कर, तू इधर భూమి ఖరీదుని आई है, భూమి ఖరీద్ అని చెప్పారు. ఒక పెద్ద టేబుల్ వేసి చైర్ వేసి కూర్చొని నాకు చెప్పారు. ఇంకా లెగిసి రోజా నాకు భూమి కొంటావు అని జగదీష్ గురి గారు అంటున్నారంటే ఎప్పటి నుంచో ఇక్కడ భూమి కొనాలని అనుకుంటున్నారు, కానీ ఎవరి చేత కాలేదక్క అని అన్నారు. తెల్లవారులేసి జగదీష్ గురిగిరి బాబా దగ్గరికి వెళ్ళి బాబా మీరు నాకు ఇలాగా కనిపించారంటే దాన్నే రిపీట్ చేయని అన్నారు. ఇంకా అక్కడి నుంచి భూమి వెనకడం మొదలుపెట్టి అవతార బాబా, నీమ్ కరోలి బాబా అంతమంది నువ్వు భూమి కొనడానికి వచ్చావు, పత్రి సారు నువ్వే ఇక్కడ చెయ్యాలి అని ఉండేవారు. అలాగా 4 సంవత్సరాలు హిమాలయాల్లో సంచరిస్తూ మనకి భూమి ప్రాప్తి అయింది. అవతార్ బాబా ఎప్పుడు తోడిండేవారు. పత్రి సారు ఎనీ టైము నాతోటే ఉండి నేను అనుకునేదాన్ని కడతాల్ కైలాసపురిలోని ఎందరో మాస్టర్లు పత్రి సార్ ఎనికారు, రాజమండ్రిలో ఎనికారు, ఇక్కడ నా ఒక్కదానికి పెట్టారంటే నువ్వే చేయాలి అని పత్రి సార్ అనేవారు. నా వెనుకుండి మహాయోగులు మీరెవరు ఇద్దరు తిరుగుతున్నారు ఈ అడవులోనా అని అనేవారు. మేము ఒక ఆశ్రమం కట్టాలి అని, ఒక స్త్రీలు ఆశ్రమం కట్టాలని తిరుగుతున్నారా అని అనేవారు. మహాయోగులు కలిసి మీ గురువుగారు ఎవరు అని అనేవారు. మా గురువుగారు పత్రి సారు. మీ ధర్మం ఏంటి? శ్వాసమే ధ్యాస. అదేంటి శ్వాసమే ధ్యాస, మీ ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎనుకుతున్నారంటే మా గురువుగారు ఒకటే చెప్పారు, జీవహింస మహాపాపమ ఒక్కటి మాని మీకు సమయం దొరికినని చెప్పు కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాసనే గమనించండి అని చెప్పారు. ఇవి ఒక్కటే చెప్పారు. స్త్రీ పురుషు భేదం లేక, చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ ధ్యానాన్ని చెప్పారు. అలాంటి గురువుగారు అంటే మీ గురువుగారు ఉన్నారా అంటే ఇప్పుడు లేరు, శరీరం విడిచిపెట్టేశారు, కానీ మాతోటే తిరుగుతున్నారు అని అన్నారు. తర్వాత ఇప్పుడు ఎవరున్నారంటే మా గురుమాత గారు ఉన్నారు అని చెప్పాము. ఎవరనంటే స్వర్ణమాత ఉన్నారు, మా గురుమాత గారు వస్తారు అని చెప్పాము. అక్కడ ఈ 4 సంవత్సరాలు అయితే ఘోర తపస్సు చేయించారు. హిమాలయాల్లోన ఈ మహాత్ములందరూ అక్కడ తిప్పేవారు. జీకే సారు
అమ్మ ఇక్కడికి ఎలాగా వచ్చావు, ఇక్కడ భూమి కొని వెళ్ళాలి, ఎందరూ ఇప్పటి వరకు ప్రయత్నించారు, ఎవరి చేత కాలేదు. పత్రి సార్ ఒకటే మాట అన్నారు, కడితే పట్టణాల్లో కాదు హిమాలయాల్లో కట్టాలన్నారు, తప్పనిసరిగా మీరు కొని రావాలి అన్నారు. 4 సంవత్సరాలు హిమాలయాల్లో తిరుగుతూ ఈరోజు మనకి ప్రాప్తయింది భూమి. 3 నాలీలు, ఒక నాలి 220 గజాలు అయితే ఒక నాలి, అలాంటి 3 నాలీలు తీసుకున్నాము. ఢిల్లీ కృష్ణ గారు ఒక నాలి, ఇంకా రోజా పేరున ఒక నాలి, నా పేరున ఒక నాలి, 3 నాలీలు 30 లక్షలు తీసుకున్నాము. అంటే మనకి 3 సంవత్సరాలు తిరిగాం కానీ కాలేదు. సడాలన 3 రోజుల్లోనే మనకి ప్రాప్తి అయింది. అవుతుందో కాదని మాకు డబ్బులు లేకును, వెంటనే 3 రోజులకి డబ్బులు కావాలంటే ఎలాగవుతాయని, అలాగే జీకే సారు వెంటనే ఎక్కడి నుంచో 10 లక్షలు చేశారు. అలాగే వాణి మేడం చెప్పాము, ఎందుకనంటే ఉత్తరాఖండ్లో ఏమన్నారంటే కూకు చీనా వాళ్ళకి మాత్రమే భూమి ఇస్తాము, ఇంకా ఎవరికి ఢిల్లీ వాళ్ళకి కానీ ద్వారహాట్ వాళ్ళకి కానీ భూమి ప్రాప్తి లేదు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ చేసేసారు, అమలైపోదు రేపో ఎల్లుండో అని అన్నారు. జీకే సార్ ఒక మాట అన్నారు, అమ్మ ఇప్పటి వరకు మనం వెనికాము, ఇప్పుడు కానీ దొరకకపోతే కాదు ఆవు పాదం అంతైనా మీరు కొని బయటకు రావాలి అని అన్నారు. అప్పుడు వాణి మేడం గారికి అన్నాము, ఈ 2-3 రోజుల్లో మనం కొనకపోతే మరి మనం భూమి కొనలేము అని. ఇంకా వాణి మేడం గారు, ఇక్కడ విజయభాస్కర్ సారు, ఇంకా చాలామంది చేత ఇక్కడ అడిగి 30 లక్షలు 3 రోజులకు మాత్రమే అయ్యావి. ఇంకా బాబా కేవ్ దగ్గర 3 నాలీలు తీసుకోవడం జరిగింది. ఎంతోమంది హిమాలయాలంటే వెళ్ళాలి అని ఆరాటపడుతున్నారు. మీ అందరి ఆత్మలు గోచరించి నాకు అక్కడికి పంపించాయి. మహా పుణ్యపురుషులు, మహా తపస్సులు నా చేత పని చేయించారు. మన పత్రి సార్ నాతోటే ఉండేవారు. ఇదంతా చేయిస్తున్న ఆ పత్రి సారికి ఈ జన్మం ఎంతైనా చెప్పలేము, తక్కువేని. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.